అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత 4 వారాల నుండి బాబా ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ పుస్తకంలో 30వ చాప్టర్గా ఇస్తున్నటువంటి ఎవేక్ డ్రీమ్ స్టేట్ టు రియల్ ఎవేక్ స్టేట్ అనే ప్రవచనాన్ని విశ్లేషించుకుంటున్నాం. అంటే స్వప్న జాగృతి స్థితి నుండి యథార్థ జాగృతి స్థితికి మన ప్రయాణం జరగవలసి ఉంటుంది అని బాబా ఈ ప్రవచనాల్లో చాలా విశదీకరించి చెప్పారు. అంటే ఇప్పుడు మనం జీవితం గడుపుతున్నాం. మనం మెలకువతో మేల్కొల్పు పొందేమో అని అనుకొని ఈ జీవితాన్ని గడుపుతున్నాం. ఇట్లాంటి జీవితాలు ఎన్నో జీవితాలు గడుపుతూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి పునరపి మరణం పునరపి జననం అని ప్రతిసారి జన్మించడం, తర్వాత మరణించడం, మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణించడం, అలా జన్మల పరంపరలో మనం అంతా కూడా ఏదో మెలకువతో మరి ఆలోచన జ్ఞానంతో అనుభవ జ్ఞానంతో జీవితాన్ని అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నాము. మనం అనుభవిస్తున్న ఈ జీవితాలన్నీ యథార్థమైనవి అని భావిస్తున్నాం. కానీ బాబా మనం అనుభవిస్తున్న జన్మ పరంపరలో అనుభవిస్తున్న ఈ జీవితాలన్నీ కూడా స్వప్నంతో సమానమైనవి అన్నారు. అంటే స్వప్నం ప్రతి నిద్రపోయిన తర్వాత స్వప్నాలు కంటూ ఉంటాము. అందులో వైరుధ్యమైనటువంటి అనుభూతులు పొందుతూ ఉంటాం, అనుభవాల్ని గడిస్తూ ఉంటాం. ఆ స్వప్నంలో మనం అనుభవిస్తున్న అనుభవాలన్నీ కూడా అవి నిజంగానే అనుభవిస్తున్నట్టు భావాన్ని పొందుతూ ఉంటాం. కానీ మెలకువ వచ్చిన తర్వాత అవన్నీ కల్పితాలు, అవంతా ఊహాజనితమైనవే అని అప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాం. అట్లనే బాబా చెప్తున్నారు, మనం ఏదైతే యథార్థ జ్ఞానస్థితిని మనం పొందుతున్నాము, అనుభవిస్తున్నాము, మనం మెలకువతో నడుచుకుంటున్నాం అని అనుకుంటున్నామో ఇది కూడా స్వప్నంతో సమానమైందే. ఏంటి సమానం? స్వప్నం ఎట్లాంటిదైతే శాశ్వతం కాదు, అది నిజంగా జరుగుతున్నది కాదు, అది ఒక ఊహాజనితమైనటువంటి కల్పితం జరిగినటువంటి మానసిక దుర్బలంతో అనుభవిస్తున్న అనుభవాలు ఎట్లా అవుతాయో అలాగే మనం ఏదైతే ఇది యథార్థం అనుకుంటున్నామో, సజీవంగా మనం అనుకుంటున్నామో ఈ లౌకిక జగత్తులో మన ప్రవర్తనలు, మన అనుభవాలు, మన అనుభూతులు కూడా స్వప్నంతో సమానమైనవే. అంటే ఇవి కూడా శాశ్వతమైనవి కావు. మరి శాశ్వతమైనది ఏంటి? అదే యథార్థ జాగృతి స్థితి అని చెప్తున్నారు బాబా. ఇదంతా స్వప్న జాగృతి స్థితి. మనం ఈ సోకాల్డ్ మన అనుభవాలన్నీ కూడా స్వప్నంలో ఎలాగైతే వివిధ రకాలైనటువంటి అనుభూతులు కలుగుతుంటాయో అట్లాగే ఏదైతే నిజమైన జాగృతిలో మనం ఉన్నాం అనుకుంటున్నామో ఇది కూడా స్వప్న జాగృతితో సమానమైందే అని చెప్పి బాబా చెప్తున్నారు. యూ యాజ్ గ్రాస్ బాడీ ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ టిల్ యూ రియలైజ్ యువర్ రియల్ సెల్ఫ్ అని బాబా గత వారం చెప్పినట్టు గుర్తు మనకి. యూ యాజ్ గ్రాస్ బాడీ, ఈ స్థూలమైనటువంటి శరీరంతో ఈ శరీరాన్ని మనం జన్మల పరంపరంగా పొందుతూ ఉంటాం, విడుస్తూ ఉంటాం. యు బోర్న్ అగైన్ అండ్ అగైన్, నువ్వు మరల జన్మ తీసుకుంటూ ఉంటావు. ఎప్పటి వరకు? టిల్ యు రియలైజ్ యువర్ రియల్ సెల్ఫ్, నీ ఆత్మదర్శనం చేసుకునేంత వరకు కూడా అజ్ఞానంతో అనేక కర్మలు చేసుకుంటూ అనేక జన్మలు అనుభవిస్తూ ఈ జన్మలే శాశ్వతమైందని ఒకంత అసత్యాన్ని సత్యంగా భావించి అనుభవిస్తూ ఉంటావో ఇవన్నీ కూడా ఈ జన్మల పరంపర అంతా కూడా నీ నిజ దర్శనం అయినంత వరకు, నిజ దర్శనం అంటే నీ ఆత్మ పరిశీలనతో ఆత్మ దర్శనం చేసినంత వరకు ఇవి శాశ్వతమైనవి అనుకుంటావు. ఈ అసత్యమైనవి అశాశ్వతమైన విషయాల గురించి
శాశ్వతమైనవి, యథార్థమైనవి అని భావిస్తావు. కానీ నీ ఆత్మదర్శనం ఎప్పుడు చేస్తావో అప్పుడు నీ యథార్థ స్థితి నీకు తెలుస్తుంది. అది పొందేంత వరకు ఈ జన్మ పరంపర తప్పదు అని గత వారం మనం చదువుకున్నాం. అయితే ఇవి ఎలాగా, ఎంతవరకు ఉంటాయి, దీంతో విచిత్రాలు ఏంటి అని కూడా ఒకంత బాబా విపులంగా చెప్పారు. అందులో ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఒక దుష్టుడైన మహారాజు దగ్గర ఒక మంచి సేవకుడు ఉంటాడని, ఆ జన్మలో దుష్టత్వంతో ఆ మహారాజు వచ్చే జన్మలో గుడ్డివాడే భిక్షవాడే అడుక్కుంటూ ఉంటాడని, ఆయన దగ్గర ఆయన పెట్టిన కష్టాలను అనుభవిస్తున్నటువంటి సేవకుడు మంచివాడై ఉండడం మూలని మరుజన్మలో భాగ్యవంతుడై పుట్టాడని, ఆ భాగ్యవంతుడైన పుట్టినటువంటి ఆ సేవకుడు పూర్వజన్మలో ఉండే సంబంధాలను బట్టి ఆ రాజుతో సంబంధం ఉంది కనుక భిక్షాటన చేస్తున్నటువంటి మరుజన్మలో భిక్షాటన చేసుకుంటూ దాన ధర్మాలు చేయమని ఆర్తనాదంతో యాచించినటువంటి ఆ గత జన్మలో రాజుగా ఉండేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి గత జన్మలో ఉండే సంబంధం మూలాన్ని ఆయన సేవకుడు ఆయనకి దానం చేసే పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే ఒక జన్మలో ఒక ఆనందాన్ని, సుఖాన్ని అన్నింటినీ అనుభవిస్తున్నవాడు వాడు దుష్టచర్యలతో మరుజన్మలో గర్భదరిద్రుడిగా జన్మించవచ్చని, గర్భదరిద్రుడిగా ఉండి తను ఆ జన్మలో మంచి లక్షణాలు కలిగినటువంటి మంచి ప్రవర్తనతో ఉండమూలని తరువాత జన్మలో మంచి సంపద, పాండిత్యం, ఆనందం ఉండేటటువంటి కుటుంబంలో పుట్టొచ్చని, కానీ వాళ్ళిరువురి మధ్య ఉండే సంబంధం దగ్గరగా తీసుకుని రాబడి ఆయనకి ఈయన సహాయం చేసే స్థితికి రావచ్చని కూడా బాబా ఇవన్నీ చెప్పారు. అంటే బాబాకి తెలుసు ఆ విషయాలని. మనలాంటి వాళ్ళకి వెంటనే మరుపు ఉండడం మూలని గత జన్మలో ఏం జరిగిందో సామాన్యుడికి ఎవరికి తెలియదు. అందుకని ఈ దైవీ ప్రణాళికలో ఈ విధమైనటువంటి మార్పులు, ద్వంద్వమైనటువంటి అనుభూతులు అవన్నీ అవసరం కాబట్టి అలా జరుగుతూ ఉంటాయని చెప్పి బాబా చెప్పినట్టుగా మనం గత వారం తెలుసుకున్నాం. ఇంకా అక్కడి నుండి బాబా మరికొన్ని ఉదాహరణలతో మరికొంత విధానమైనటువంటి విశ్లేషణతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇంకొక పేజీన్నర ఉంది. ఇప్పటికే 4-5 వారాలు అయింది కాబట్టి ఈ వారంలో మనం ఇది కంప్లీట్ చేయడానికి కోసం ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా ఇలాగా ప్రొసీడ్ అవుతున్నారు. బై ది డివైన్ లా యు ఆర్ షీల్డెడ్ ఫ్రమ్ రిమెంబరెన్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్స్ because it would not help you in living your present life but would make it infinitely more complicated and confusing. కాబట్టి దైవీ ప్రణాళికలో గత జన్మలో నువ్వు ఏమైతే అనుభవించావో మరు జన్మలో దాని తాలూకా ప్రతిస్పందనలు, ప్రతిఫలాలు అనుభవించక తప్పకుండా ఈ జన్మలో తప్పదు కనుక నువ్వు అనుభవించి తీరాల్సిందే. కానీ ఈ దైవీ ప్రణాళికలో దైవీ చట్టం ప్రకారంగా ప్రతి మానవుడు గత జన్మలో తనకు అనుభవించినటువంటి అనుభవాలు మరు జన్మలో ఆయనకు గుర్తుండదు. ఎందుకు తెలుసా? అవి ఏమీ ఆయనకు ఉపయోగపడవు కనుక. అవన్నీ గుర్తుంటే కనుక అనేక ద్వంద్వమైనటువంటి అనుభూతులతో ఆయనకి చాలా నరకయాతన పడవలసి వస్తుంది కనుక అవేవి గుర్తుండేటట్టుగానే ఈ దైవీ ప్రణాళిక ఏర్పాటు చేయబడింది భగవంతుడితో. ఎందుకంటే అవి అనంతమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తాయి, అనేకమైన చిక్కులను తెచ్చిపెడతాయి. అదే బాబా చెప్తున్నారు ఇక్కడ. మరోసారి మనం చదువుదాం. బై ది డివైన్ లా యు ఆర్ షీల్డెడ్ ఫ్రమ్ రిమెంబరెన్స్. ఆ జ్ఞాపకాలన్నీ కూడా నువ్వు మరుపు చెందేటట్టుగా నీకు మూతపడిందన్నమాట. షీల్డెడ్ రిమెంబరెన్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్స్. గత జన్మలో నీకు జరిగినటువంటి విషయాలన్నీ కూడాను నీ గుర్తుండకుండా జరగడం అనేది ఈ దైవీ ప్రణాళికలో ఒక విధానం. బికాజ్ ఇట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఇన్ లివింగ్ యువర్ ప్రెజెంట్ లైఫ్ బట్ వుడ్ మేక్ ఇట్ ఇన్ఫినిట్లీ మోర్ కాంప్లికేటెడ్ అండ్ కన్ఫ్యూజింగ్. ఎందుకంటే ఈ జన్మలో అవన్నీ గుర్తుంటే కనుక నువ్వు నానా నరకయాతన పడి బాధలు పడతావే కానీ నీ ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం
నువ్వు ప్రయత్నించవు. ఎందుకంటే గత జన్మ జరిగిన దానికోసం కక్ష తీర్చుకోవడం, లేకపోతే ఇంకా అప్పుడు చేసిన దుష్ట చర్యలు ఇంకా ఇప్పుడు చేయడానికి కోసం, లేదంటే అప్పుడు అనుభవించినటువంటి ఈ ఆనందాలన్నీ కూడాను ఇంకా అనుభవించాలని ప్రయత్నించడం, ఏదో ఆ విధమైనటువంటి కాంప్లికేషన్స్, కన్ఫ్యూషన్స్ ఉంటే కనుక భగవంతుడు ఏర్పరిచినటువంటి ఈ దివ్య ప్రణాళికలో గత జన్మ అనుభవాలు, గత జన్మ గుర్తులు ఏ మనిషికి ఉండవు అని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఫర్ మీ పాస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. బాబా ఇప్పుడు చెప్తున్నాడు నాకు, అంటే తనకనమాట. పాస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే భూతకాలం, గడిచిన కాలం అనేది నాకు నా అనుభూతిలో గడిచినది, రాబోయేది అని ఏది ఉండదు. ఫర్ మీ పాస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఐ లివ్ ఇన్ ఎటర్నల్ ప్రెజెంట్. నేను వర్తమానంలో మాత్రమే, అనంతమైనటువంటి వర్తమానమే నా జీవన విధానం. నాకు భూతకాలం, భవిష్యత్ కాలం అంటూ ఉండదు. మనందరికీ కూడా భూతకాలం, నిన్న అనేది భూతకాలం జరిగిపోయింది, రేపు అనేది భవిష్యత్ కాలం రాబోతుంది అని మనం వర్తమానంలో ఈరోజు మనం ఆలోచిస్తుంటాం. నిన్న ఏంటి గడిచింది అనేది మనం ఆలోచిస్తాం. రేపు రాబోయేదానికి అర్రులు చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. గత జన్మలో గత రోజు జరిగిన దానికి బాధపడుతూ ఉంటాం. వచ్చే రోజు కోసం అర్రులు చేస్తూ తాపత్రయపడుతూ మన స్వార్థ చింతనతో దుష్ట కార్యక్రమాలు చేయడానికి ప్రారంభిస్తాం. ఈ వర్తమానంలో మన తాలూకా వ్యాపకం అంతా అలాగే ఉంటుంది. గత జన్మలో గత దినం జరిగింది ఆలోచించి బాధపడడం, రెండో జన్మ కోసం అర్రులు చాచి తప్పులు ఇంకా అదే విధమైనటువంటి తప్పులు చేయడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది వర్తమానంలో. అతను వర్తమానంలో భూతకాలంను, భవిష్యత్ కాలాన్ని అలాగా పాడు చేసుకుంటూ ఉంటాడు. కానీ భగవంతుడికి భూతకాలం అనేది, భవిష్యత్ కాలం అనేది ఉండదు. అంతా వర్తమానమే, ఎటర్నల్ ప్రెజెంట్ అంతే. అది బాబా చెప్తున్నారు. ఫర్ మీ పాస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఐ లివ్ ఇన్ ది ఎటర్నల్ ప్రెజెంట్. అనంతమైనటువంటి వర్తమానంలోనే నేను ఎప్పుడు ఉంటాను కనుక ఐ క్లియర్లీ సీ యువర్ ఫార్మర్ లైఫ్స్ విత్ ఆల్ యువర్ ఇంటిమేట్ అండ్ ఇంట్రికేట్ రిలేషన్షిప్ విత్ సో మెనీ ఇండివిజువల్స్. కాబట్టి నాకు అంతా వర్తమానమే కనుక నీ భూతకాలం, నీ భవిష్యత్ కాలం కూడా నాకు వర్తమానమే కనుక నువ్వు గత జన్మల్లో ఏం చేసావో నాకు విదితం అవుతూనే ఉంటుంది. నాకు రిమెంబరెన్స్, నాకు ఆ గుర్తింపు ఉంటుంది, మీకు ఉండదు. కానీ ఎందుకంటే అది ప్రణాళిక, నాతో ఏర్పరిచిన దివ్య ప్రణాళిక కాబట్టి మీకు ఆ మరుపు ఉంటుంది. కానీ నాకు తెలియదు నువ్వు ఇది జన్మలో ఏమయ్యావో నాకు తెలుసు, రేపు జన్మలో ఏమవుతావో నాకు తెలుసు. కాబట్టి నాకు ఈ ఎటర్నల్ ప్రెజెంట్, అనంతమైనటువంటి వర్తమానమే తప్పించి నాకు భవిష్యత్ కాలాలంటూ వేరే ఉండవు. ఐ క్లియర్లీ సీ యువర్ ఫార్మర్ లైఫ్స్. నీ గత జన్మలేంటో నేను ఒక్కింతనే నాకు కావాలనుకుంటే నేను చూడగలను. విత్ ఆల్ యువర్ ఇంటిమేట్ అండ్ ఇంట్రికేట్ రిలేషన్స్ విత్ సో మెనీ ఇండివిజువల్స్. నీదే కాదు, నీతో గత జన్మలో ఏర్పరచుకున్నటువంటి సంబంధాలతో ఉండే వ్యక్తుల గురించి కూడా నాకు తెలుసు. ఆ సంబంధాలు ఏ విధంగా ఎందు కారణం చేత అలా ఏర్పడినవో కూడా తెలుసు. కాబట్టి మీ పూర్తి చరిత్ర అంతా నాకు ఓపెన్ బుక్ లాంటిది. నేను చూసే పుస్తకాన్ని విప్పితే ఎలా కనిపిస్తుందో అట్లాగనే మీ జీవితాలన్నీ నేను కోరుకున్నట్టయితే మీ జీవితాలన్నీ నాకు వెంటనే కనిపిస్తూ ఉంటాయి. మీ వ్యక్తిత్వాలు నాకు తెలుస్తూ ఉంటాయి, మీ వ్యక్తులతో సంబంధాలు కూడా నాకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి నాది ఎటర్నల్ ప్రెజెంట్ అన్నది అందుకే అనంతమైనటువంటి వర్తమానం మాత్రమే. యువర్ వేరియస్ రియాక్షన్స్ టు అదర్స్ సీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ యువర్ మ్యూచువల్ కనెక్షన్స్ ఇన్ ప్రీవియస్ లైఫ్స్ serves as a mighty joke to me and helps to ease my burden of suffering. కాబట్టి మీ అందరివి కూడా విప్పారినటువంటి పుస్తకం మూలాన్ని మీరు మీ ప్రవర్తనలు ఎందుకు ఇలా చేస్తున్నారో, మీ ప్రవర్తనలకు కారణం ఏంటో, మీరు అనుభవిస్తున్న సుఖాలకి కారణం ఏంటి, దుఃఖాలకి కారణం ఏంటి, ఈ విధంగా మీరు ఎందుకు తెలివి తక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారో, అనవసరమైన దానికి అరులు చేస్తూ నిజమైనటువంటి యథార్థ స్థితి కోసం ప్రయత్నించకుండా వెంపర్లాడుతున్న మీ స్థితిని చూసి నాకు ఒకంత హాస్యాస్పదంగా ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది. కాబట్టి మీరు అనుభవిస్తున్నటువంటి ఈ చిక్కులన్నీ చూసి నేను నవ్వుకుంటూ నా ఈ విశ్వ కార్యక్రమంలో అనుభవిస్తున్న కష్టాన్ని ఒకంత మర్చిపోవడానికి కోసం, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఆనందించడానికి కోసం, మీలో ఉండే అజ్ఞానం చూసి నాకు ఆశ్చర్యం కలగడం, లేకపోతే దాని మీద కొంచెం దయ కలగడం, పిటి కలగడం కూడా, ఇవన్నీ కూడా నా ఆనందం కోసం ఏర్పరచుకున్నటువంటి దివ్య ప్రణాళిక
అని చెప్తున్నారు బాబు. అంటే లేనిదంతా కూడా ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో జరిగిన సంఘటనలు ఏవి కూడా ఇవి యథార్థమైనవి కావు. కానీ మనం కూర్చున్న 3 గంటల్లో ఆ సినిమాను చూస్తూ యాక్చువల్గా జరుగుతున్నట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ 3 గంటలు కూడా మన స్థితిని మర్చిపోయి ఆ సినిమాలో లీనమైపోతూ ఉంటాం. అలాగే ఆ సినిమా నిర్మించినటువంటి దర్శకుడు కూడా ఆయన ఆనందం కోసమే ఆ కష్ట సుఖాలన్నీ ఆ సినిమాలో ఏర్పరిచి ఆయన ఆయన సంతోషం కోసం ఆయన ఇష్టానుసారంగా ఆ సినిమాని తయారు చేసి చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. అదేవిధంగా భగవంతుడు కూడా ఈ సృష్టిలో ఉండేటటువంటి ఈ విచిత్రాలన్నీ చూసుకొని తాను ఈ సృష్టి కార్యక్రమంలో అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాలని ఒకంత మర్చిపోవడానికి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడట. నౌ నెక్స్ట్ పారాగ్రాఫ్, ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారండి మళ్ళీ. ఈ ఇంకా ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. మనకు టైం షార్ట్గా ఉంది కాబట్టి కొంచెం వేగం చేసేద్దామండి. ఇట్స్ నాట్ అన్ అన్కామన్ హ్యాపెనింగ్. ఏ ముస్లిం ఆఫ్టర్ డెత్ ఈజ్ బరీడ్ ఇన్ ఏ గ్రేవ్ యార్డ్. ఆఫ్టర్ a few incarnations is born again in a Muslim family in the same town. It is customary among Muslims to offer prayers for the dead when they visit graves, to pray to God Almighty to save the departed ones. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఈయన ఒక ముస్లిం తీసుకున్నారు. ఒక మహమ్మదీయుడు కొన్ని జన్మల కిందట చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని జన్మలు అయిన తర్వాత ఆ మధ్యలో ఎన్ని జన్మలు ఎత్తాడో ఎక్కడెక్కడ తిరిగాడో ఇప్పుడు అది అప్రస్తుతం. బాబాయ్ ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడు ఒక మహమ్మదీయుడు ఒక ఊరిలో ఉండి తను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారంగా ఆయన్ని పాతి పెడతారు. తర్వాత కొన్ని జన్మలు అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ముస్లిం ఆత్మ మరొక జన్మ తీసుకొని మళ్ళీ ముస్లిం కుటుంబంలో ముస్లింగా ఆ ఊరిలోనే పుట్టిందట. పుట్టి పెద్దోడయ్యాడు ఆ మహమ్మదీయుడు. ఏమైంది, అసలు మహమ్మదీయుల ఆచారం ప్రకారంగా ఎక్కడైనా శ్మశాన వాటికి వెళ్ళి ఆ దర్గాలకు కానీ అక్కడికి వెళ్ళి ఆ ముస్లిం సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ మహమ్మదీయులు. ఏమని, ఆ సమాధిలో ఉండే వ్యక్తికి శాంతిని ప్రసాదించు భగవంతుడా అని. అది వాళ్ళ ఆచారం ప్రకారంగా అది ఎవరైంది వాళ్ళకి అనవసరం. ఒక సమాధి కనిపించిందంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. ఈ సమాధిలో ఉండే వ్యక్తికి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చమని ప్రార్థన చేస్తుంటారు. అది వాళ్ళ ఆచారం. అదేవిధంగా మరికొన్ని జన్మల తర్వాత మళ్ళీ అదే ఊరిలో జన్మించినటువంటి పూర్వపు ఆత్మ ఈ జన్మలో మళ్ళీ మహమ్మదీ వ్యక్తిగా వచ్చి ఆ విధంగా ఆ ప్రక్కన వెళ్తున్నప్పుడు ఆ సమాధి కనిపించడం. ఎవరి సమాధి? తన తాలూకా సమాధియే. కొన్ని జన్మల కిందట సమాధి చేయబడినటువంటి సమాధి దగ్గర ఆయనకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆయన అక్కడ వాళ్ళ ఆచార ప్రకారంగా ఈ సమాధిలో ఉండే ఆత్మకి శాంతి చేకూర్చమని ప్రార్థించాడట. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఏ ముస్లిం ఆఫ్టర్ డెత్ ఈజ్ బరీడ్ ఇన్ ఎ గ్రేవ్ యార్డ్. ఆఫ్టర్ a few incarnations, it is born again in the Muslim family in the same town. It is customary among Muslims to offer prayers for the dead when they visit graves, to pray God Almighty to save the departed ones. ఆ ఆత్మను సేవ్ చేయమని చెప్పి ప్రార్థన చేయడం ఆనవాయితీ. ఆ విధంగానే తన ఆత్మకే గత జన్మలో చనిపోయినటువంటి ఆ ప్రాత శరీరం దగ్గరికి ఖననం చేసినటువంటి ఆ సమాధిలో ఉంచబడినటువంటి ఆ సమాధిలో ఉండే శరీరం దగ్గరికి వెళ్ళి ఈ శరీరం ఆక్రమించినటువంటి అప్పటి ఆత్మకి శాంతి చేకూర్చమని చెప్పి పోకుతూ ఉంటాడట. అండ్ సో ఇట్ హ్యాపెన్స్ దట్ దిస్ పర్సన్ స్టాండ్స్ బిఫోర్ హిజ్ ఓన్ గ్రేవ్ అండ్ సాల్మన్లీ ప్రేస్ మే గాడ్ సేవ్ హిస్ సోల్. విచిత్రం ఏంటంటే, వాడి ఆత్మే గత జన్మలో ఖననం చేయబడినటువంటి శరీరంలో ఉన్న వాడి ఆత్మకి ఈ జన్మలో ఉండేటటువంటి ఆత్మ ప్రార్థన చేస్తుంటుంది. అంటే తనకు తానే భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుని ప్రార్థించి తన ఆత్మని సేవ్ చేయమని, రక్షించమని చెప్పి ప్రార్థన చేస్తుండే. ఎందుకట వాడికి తెలీదు అందులో గత జన్మలో ఉన్న ఆత్మ తంది అని తెలియక విచిత్రంగా తన ఆత్మకు తానే ప్రశాంతి చేకూర్చమని చెప్పి భగవంతుని ప్రార్థించే స్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు? భగవంతుడికి ఇవన్నీ తెలుసు. ఆయనకి ఓపెన్ బుక్ లాంటిది. కానీ మనకు తెలియదు. మనకు తెలియకుండా అలా ప్రవర్తిస్తాం. భగవంతుడు అది చూసి నవ్వుకుంటాడు. వాట్ అన్ అబ్సర్డిటీ, హౌ ప్యాథటిక్ అని బాబాయ్ ఇక్కడ చెప్తున్నాడు. చూసారా ఎంత విచిత్రమైంది, ఎంత అసహజమైంది. తన ఆత్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ భగవంతుడు ప్రార్థించుకోవడం అనేది ఎంత ఆశ్చర్యకరమైంది అని చెప్తున్నారు.
ది వీల్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ సీజ్లెస్లీ టర్న్స్. ఈ విధంగా ఈ మన తాలూకు జననాలు మరణాలు అవిశ్రాంతంగా సాగుతూనే ఉంటాయి. అదే బాబా చెప్తున్నాడు. మన 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 శాస్త్రం కూడా చెబుతూ ఉంటుంది, మనం పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, పునరపి మరణం పునరపి జననం అని. మళ్ళీ పుడుతూ ఉంటాడు, పెడుతూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతుంటాడు, చనిపోతూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటాడు, మళ్ళీ చనిపోతూ ఉంటాడు. సృష్టి స్థితి లయాలు ఇట్లా అవిశ్రాంతంగా జరుగుతూనే ఉంటాయి. సీజ్లెస్ టర్న్స్ అన్నారు. You are born as a male, as a female, rich, poor, brilliant, dull, healthy, weak, black and white, of different nationalities and different creeds, in accordance with your inherent and imperative need to have that richness of experience which helps transcend all forms of duality. కాబట్టి ఈ పునరభిమరణం పునరభ్జనంలో అనేక విధాలైనటువంటి అనుభవాలు పొందుతూ ఉంటాడు. ఒక జన్మలో మగాడవుతాడు, ఇంకో జన్మలో ఆడతి అవుద్ది, రిచ్ అవుతాడు, భాగ్యవంతుడు అవ్వచ్చు, పేదవాడు అవుతాడు, బ్రిలియంట్ గొప్ప పండితుడు అవుతాడు, డల్ ఎందుకు పనికి మళ్ళీ మూర్ఖుడు అవుతుంటాడు, హెల్దీ అండ్ వీక్ మంచి ఆరోగ్యవంతుడు అవుతాడు ఒక జన్మలో, ఇంకో జన్మలో చాలా రోగిష్ఠుడు అవుతుంటాడు, ఒక జన్మలో నల్లగా పుడతాడు, ఒక జన్మలో తెల్లగా పుడతాడు. డిఫరెంట్ నేషనాలిటీస్ అండ్ డిఫరెంట్ క్రీడ్స్ అనేది అనేక దేశాల్లో పుట్టవచ్చు, అనేక విధాలైన మతాలను అవలంబించవచ్చు, అనేక విధాలైనటువంటి నమ్మకాలతో జీవితాలు గడుపుతుంటే ఇలాగ అవిశ్రాంతిగా అనంతమైనటువంటి అస్సలు అన్కౌంటబుల్ లెక్కలేనటువంటి జన్మలు తీసుకుంటూ ఉంటాడు. ఏంటంటే ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ ఇన్హెరెంట్ అండ్ ఇంపరేటివ్ నీడ్ టు హ్యావ్ దట్ రిచ్నెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ హెల్ప్స్ ట్రాన్సెండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డ్యుయాలిటీ. కాబట్టి వివిధమైనటువంటి ద్వంద్వానుభూతులను అనుభవిస్తూ నీ కర్మానుసారం అట్లాంటి బతుకుతూ అలాంటి జన్మలు తీసుకుంటూ అనేకమైనటువంటి అనుభవాల్ని పొందుతూ ఇలాగా జన్మలు సాగుతుంటాయి. సైడ్ బై సైడ్ విత్ ఎక్స్పీరియన్సెస్ ది పేయింగ్ అండ్ రిసీవింగ్ పేమెంట్ ఆఫ్ కర్మిక్ డెట్స్ గో ఆన్ ఇన్ఫినిటమ్. కాబట్టి ఈ విధంగా కర్మల్ని అనుభవిస్తూ సంస్కారాలను గడిస్తూ ఆ సంస్కారాలను ప్రోగు చేసుకుంటూ మళ్ళీ జన్మల్లో మరికొద్ది కొత్త సంస్కారాలు అనుభవిస్తూ, లేదంటే కొన్ని సంస్కారాలను ప్రక్షాళన చేసుకుంటూ ఇంకా కొంత బ్యాలెన్స్తో మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటూ ఇలాంటి విధమైనటువంటి చిక్కుబడిన నూలు ఎలా ఉంటుందో అలా మన జీవితాలన్నీ ఒక చిక్కుముడిలా తయారు చేసుకొని పునరభిజననం అదా పుడుతూ చస్తూ ఇంకా అనంతమైనటువంటి జన్మలు తీసుకుంటూ ఉంటాడు ఈ మనిషి. అనేక విధాలైనటువంటి అనుభూతులను పొందుతూ ఉంటాడు, ద్వంద్వానుభూతులు పొందుతుంటాడు. అందుకని వాడు చేస్తున్న ది పేయింగ్ అండ్ రిసీవింగ్ ది పేమెంట్ ఆఫ్ కార్మిక్ డెట్స్ గో ఆన్ అండ్ అడ్ ఇన్ఫినిటమ్. అంటే అనంతమైనటువంటి అనుభూతులు, అనంతమైనటువంటి శిక్షలను అనుభవిస్తుంటాడు, అనంతమైనటువంటి ఆనందాలను అనుభవిస్తుంటాడు, అంచవలేనటువంటి జన్మలు తీసుకుంటూ ఇలా కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. అయితే ఎప్పుడు హౌ కెన్ యూ క్లియర్ ది అకౌంట్? ఎప్పుడు నీ అకౌంట్ క్లోజ్ చేస్తావు? ఇట్లా ఎన్నాళ్ళు అనుభవిస్తావు? ఎన్ని రోజులు ఈ బాధలు పడుతూ ఉంటావు? నువ్వు సంతోషం అనుకున్న సంతోషం కూడా నీకు సంతోషం ఇవ్వకుండా అది కూడా దుఃఖాన్ని ఇస్తుంది. నువ్వు దుఃఖాన్ని అనేది అసలు దుఃఖమే కాదు, అది సంతోషానికి సోపానం అని గ్రహించకుండా ఆ దుఃఖాలను కూడా దుఃఖంలాగా తీసుకుంటూ బాధపడుతూ ఉంటావు. ఎప్పుడు దీనికి విముక్తి ఎప్పుడు? నీ ఆరాటం ఎప్పుడు తీరుతుంది? నీ గమ్యానికి నువ్వు ఎప్పుడు చేరతావు? అది ఇందులో బాబా అనేకమైన జన్మలు ఇలాగే తీసుకుంటావు. అండ్ హౌ కెన్ యూ క్లియర్ ది అకౌంట్? నీ తాలూకా అకౌంట్ ఈ పొద్దులన్నీ ఎప్పుడు క్లోజ్ చేస్తావు? ఎప్పుడు భగవంతుల్లో ఐక్యం పొందుతావు? ఎప్పుడు ఈ జన్మరాహిత్యాన్ని పొందుతావు? నీవు సోకాల్డ్ మోక్షం నీకు ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి పెద్ద క్వశ్చన్ వేశారు. ది అవతార్ ఆర్ ది సద్గురు హ్యావింగ్ యూనివర్సల్ మైండ్ లిటరల్లీ ఎంబాడీస్ యూనివర్సల్ లైఫ్. కాబట్టి ఎప్పుడు ఇవన్నీ ఈ ప్రక్షాళన జరిగి ఎప్పుడు నీకు ముక్తి జరుగుతుందంటే నీ అదృష్టవశాత్తు నీ కర్మ ఫలితంగా నీ సంస్కార క్షాళన జరుగుతూ ఒకానొక సమయంలో నీకు ఆ సద్గతి ప్రాప్తించినప్పుడు నీకు అవతారుడు కానీ సద్గురువు కానీ నీకు తటస్థపడుతుంది. ఎలాంటి వాడు సద్గురువు? ఎలాంటి వాడంటే ఈ ఈ సైడ్ బై సైడ్ ది ఎక్స్పీరియన్స్ ఎంత అన్నారు కదా, కర్మిక్ డెట్స్. ది అవతార్ ఆర్ ది సద్గురు హ్యావింగ్ యూనివర్సల్ మైండ్, విశ్వాత్మకమైనటువంటి మనస్సు కలిగినవాడు. ఎవడు సద్గురు తాలూకా మనకంతా మనసంతా కూడా అపవిత్రమైనటువంటి
మరి సంకుచితమైనటువంటి, స్వల్పమైనటువంటి, అశాశ్వతమైనటువంటి మన మనస్సులు మనందరూ కూడా. మరి సద్గురువు కానీ, అవతారుడు కానీ ఎటువంటి వాడంట? హ్యావింగ్ యూనివర్సల్ మైండ్, విశ్వాత్మకమైనటువంటి మనస్సు కలగవాడు. లిటరలీ ఎంబాడీస్ యూనివర్సల్ లైఫ్. అతని తాలూకా జీవితం అంతా విశ్వాత్మకమైంది, విశ్వవ్యాప్తమైనటువంటి విశాలమైన దృక్పథంతో ఒక్క ఉదుటన ఈ కష్టాలు అనుభవిస్తున్న మానవుడికి ముక్తి కలిగించేటటువంటి శక్తి కలిగిన వాడు ఎవరంటే సద్గురువు కానీ, అవతారుడు కానీ. మన అదృష్టవశాన వాళ్ళతో కానీ మనం ఎన్నుకోబడినట్లయితే, ఎన్నుకొనబడిన తర్వాత వాళ్ళ కొంగు బంగారాన్ని విడవకుండా గట్టిగా పట్టుకొని విశ్వాసంతో వాళ్ళని ఆచరించినప్పుడు, వాళ్ళ తాలూకా నడతని మనం అనుకరించినప్పుడు, వాళ్ళ ఆజ్ఞానుసారం మనం నడుచుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ ద్వంద్వత్వం నుండి వేరుపడి మనం సద్గత ప్రాప్తికి అర్హులవుతాం. ఇట్ ఈస్ త్రూ హిమ్ దట్ యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బిజినెస్ ఆఫ్ కర్మ. కాబట్టి అప్పుడు మాత్రమే ఈ కర్మలను అనుభవిస్తున్నటువంటి మన జీవితాల నుండి విముక్తి కలిగి, సద్గతి కలిగి, భగవదైక్యత పొందడానికి కోసం అర్హత సంపాదించుకోవడం జరుగుతుంది. ఎప్పుడు సద్గురువు కానీ, అవతారుని కానీ సాంగత్యం, దైవ ప్రాప్తితో ఏర్పడినప్పుడు, ఆ ఏర్పడినటువంటి అదృష్టాన్ని కాలదన్నకుండా గట్టిగా పట్టుకొని విశ్వసించి ఆచరించినప్పుడు మాత్రమే మనకి ఈ జన్మరాహిత్యం, ఈ ఆత్మదర్శనం, ఈ ఏకత్వము, అహం బ్రహ్మస్మి బ్రహ్మతత్వాన్ని, అద్వైత సిద్ధాంతం, అద్వైతాన్ని అర్థం చేసుకునేటటువంటి అర్హత మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. ఇక లాస్ట్ పారాగ్రాఫ్ అండి. ది లైఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ అన్ ఓపెన్ బుక్ టు మీ. ఇందాక మనం చెప్పినట్టే ప్రతి వాళ్ళ జీవితం కూడా నాకు ఓపెన్ బుక్, విప్పారినటువంటి పుస్తకం లాంటిదే నా దృష్టిలో. ఇట్ ఈజ్ లైక్ ఎ ఫిల్మ్ షో. ఒక సినిమా చూసినట్టుగానే నాకు గోచరిస్తూ ఉంటుంది. దట్ ఐ ఎంజాయ్ అట్ మై ఓన్ కాస్ట్. ఎవరైతే తన సొంత డబ్బు పెట్టి యుక్తి తర్వాత తన తాలూకా ఆ విశిష్టతని అందులో పునికి పుచ్చుకొని అందులో పెట్టి సినిమా అయితే తయారు చేసిన డైరెక్టర్ గారు కానీ, ఆ ప్రొడ్యూసర్ గారు కానీ ఎట్లా అయితే దాని ఫైనల్ ప్రోడక్ట్ని చూసి ఆనందిస్తాడో, ఆ విధంగానే నాకు ఇట్ ఈస్ లైక్ ఏ ఫిల్మ్ షో దట్ ఎంజాయ్ అట్ మై ఓన్ కాస్ట్. నాతో ఏర్పరిచినటువంటి ఈ జగత్తు కాబట్టి, ఈ జగత్తులో జరుగుతున్నటువంటి మీ తాలూకా మీ వితండమైనటువంటి మీ వ్యవహారం అంతా చూసుకొని నేను ఆనందిస్తూ ఉంటాను. ఐఎమ్ ది సోల్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఎవర్ చేంజింగ్ అండ్ నెవర్ ఎండింగ్ ఫిల్మ్ కాల్డ్ ది యూనివర్స్. ఎప్పుడు కూడాను నేను ఏర్పరచుకున్నటువంటి, తయారు చేసినటువంటి ఫిల్మ్ ఇదంతా, ఈ జీవితం అంతా. మీ జీవితాలన్నీ నేను నా ఇష్టానుసారంగా నేను ఏర్పరచుకున్నటువంటి కల్పితమైనటువంటి కథలో పాత్రలు మాత్రమే మీరు అని చెప్తున్నారు. ఐఎమ్ ది సోల్ ప్రొడ్యూసర్ అండ్ ఆఫ్ హిస్ ఎవర్ చేంజింగ్ అండ్ నెవర్ ఎండింగ్ ఫిల్మ్ కాల్డ్ ది యూనివర్స్. ఏం బ్యూటిఫుల్గా వాక్యాలు ఇక్కడ పదాలను పొందపరిచి ఈ వాక్యం రాయడం చూడడం చూసారా. ఎంజాయ్ అట్ మై ఓన్ కాస్ట్. ఐఎమ్ ది సోల్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఎవర్ చేంజింగ్ అండ్ నెవర్ ఎండింగ్ ఫిల్మ్ కాల్డ్ ది యూనివర్స్. ఈ ప్రపంచం అనే ఫిల్మ్ నేను తయారు చేసుకుంటూ ఉంటాను ఈ సినిమాని. వేరిన్ ఐ బికమ్ ఇన్ యువర్ అవేక్ డ్రీమ్ స్టేట్ ఇన్ ఆర్డర్ టు అవేక్ యూ టు ది రియల్ అవేక్ స్టేట్. చూసారా, నేనే ఈ స్వప్న జగత్తుని క్రియేట్ చేసి మీతో అవన్నీ కూడా మీతో నటింపజేసి, ఆ నటించిన తర్వాత మీకు ఆ నటించిన దాని మీద విరక్తి కలిగి మరి వ్యామోహం చెడి అసలు యథార్థ స్థితిని తెలుసుకొని ఆ అద్వైత స్థితికి మీ అంతలో మీరు మీ ప్రయత్నంతో వచ్చేటటువంటిగా పరిస్థితుల్ని నేను సృష్టించి, అప్పుడు మీరు నా సృష్టానుసారం, నా ఇచ్ఛానుసారం మీరు నడుచుకొని ఆ సద్గతి ప్రాప్తి పొంది మీరు అమితానందమైనటువంటి అనంతానందాన్ని పొందడం చూసి, అట్లాంటి ఈ విశ్వవ్యాప్తకమైనటువంటి ఈ ప్రకృతిని నేను దర్శించి ఆనందిస్తూ ఉంటాను అని చెప్పారు. అది ఎప్పుడుండి ఏంటది ఆ స్థితి ఏంటంటే, ఎవేక్ డ్రీమ్ స్టేట్ నుండి రియల్ ఎవేక్ స్టేట్కి, ఈ స్వప్నజా సాదృశ్యమైనటువంటి మీ అపక్వత ప్రయత్నాల ద్వారా జీవితంలో కొట్టుమీటాడుతున్న స్థితి నుండి ఆ అద్వైత స్థితిని మీలో ఉండే అంతర్దృష్టితో మీ ఆత్మదర్శనం చేసిన తర్వాత ఆ నిశ్చల స్థితి,
నిజస్థితి శాశ్వత స్థితికి మీరు పొందినప్పుడు అమితానందాన్ని మీలో నేను అనుభవిస్తూ